ప్రియాంక గాంధీ క్రియాశీల రాజకీయాల్లోకి రావడంతో కాంగ్రెస్ లో ఉత్సాహం ఉరకలేస్తోంది. పార్టీలో చేరే మహిళల సంఖ్య పెరుగుతుండటంతో ప్రియాంక మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది. నాయనమ్మ పోలికలు జనాలను ఆకట్టుకునే విధంగా మాట్లాడటం, వారితో ఈజీగా కలిసిపోవడం ప్రియాంకకు ప్లస్ గా మారాయి. దేశ రాజకీయాలను ప్రియాంక గాంధీ మారుస్తారో లేదో చెప్పలేం. కానీ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఉత్సాహం రెట్టింపైంది. ఆమె రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పార్టీకి మరింత శక్తి చేకూరిందని పార్టీ గట్టిగా నమ్ముతోంది. పార్టీకి చెందిన శక్తి యాప్లో 22% సభ్యత్వం పెరగడమే దీనికి కారణం. ఆమె రాకముందు ఈ యాప్లో 54 లక్షల మంది సభ్యులుండేవారు. అయితే ఇప్పుడు అది 66 లక్షలకు చేరింది. దీంతో ఇదంతా ప్రియాంక ప్రచార ప్రభావమేనని పార్టీ గట్టిగా నమ్ముతుంది. ప్రియాంక ప్రచారం మొదలుపెట్టిన తర్వాత ఈ యాప్లో మహిళల సంఖ్య కూడా బాగా పెరిగింది. ప్రియాంకను చాలా మంది మహిళలు ఫాలో అవుతున్నారు. ప్రజలతో చూపుతున్న చొరవ ప్రియాంక చరిష్మాను రెట్టింపు చేస్తున్నాయి. ఆలయాల్లో దైవ దర్శనం నుంచి పార్టీ కార్యకర్తలతో స్నేహపూర్వకంగా వ్యవహరించడం, ప్రజలకు దగ్గరగా వెళ్లి వారి కష్టసుఖాలను తెలుసుకోవడం చూస్తుంటే కాంగ్రెస్కు పూర్వ వైభవం వచ్చినట్టేనన్న అభిప్రాయానికి బలం చేకూరుతుంది. చీరకట్టు మొదలుకొని పెద్దలకు నివాళులర్పించి ప్రచారాన్ని ప్రారంభించడం వరకు ఆమె ప్రతి అడుగు నాయనమ్మ ఇందిరమ్మను తలపిస్తోందంటున్నారు ఆమె సభలకు హాజరైన ప్రముఖులు. రాజకీయవేత్తగా ప్రియాంక వాద్రా పరిణతి చెందడానికి ఇంకా సమయం పడుతుందని రాజకీయవేత్తలు అభిప్రాయపడుతున్నా, రాజకీయాల్లో ఆమె తొలి అడుగులు ఆమెలోని సహజసిద్ధ నాయకత్వ లక్షణాలకు అద్దం పడుతున్నాయి. అచ్చం నాయనమ్మ మహిళలను ఆకట్టుకున్నట్లే ఇప్పుడు ప్రియాంక కూడా మహిళలను బాగా ఆకట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రచారానికి నిర్దేశించిన టైం షెడ్యూల్ని ప్రియాంక వాద్రా ఎప్పుడూ పాటించలేదు. నిజానికి ఆమె జనంలోకి వెళ్ళాక ఆమెను పట్టుకోవడం భద్రతా సిబ్బందికి కష్టంగా మారింది. జనం మధ్యలోంచి దూసుకెళ్తున్న కారు నుంచి ఆమె దిగి రోడ్డు వారాగా బారులు తీరిన జనంతో కరచాలనం చేస్తూ నవ్వుతూ వారిని పలకరిస్తున్నారు. నిజానికి రాహుల్ కన్నా ప్రియాంక ఎంతమంది జనం మధ్యలో ఉన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా కలిసిపోతున్నారు. అంతేకాదు, తన కారులోనే పార్టీ కార్యకర్తలను ఎక్కించుకొని వారితో అన్ని విషయాలు చర్చించడంతో కూడా ఆమె జనాలను ఆకర్షించగలుగుతున్నారు.